Thank you for being here. Thank you for your presence. ఎంతమంది దేవుణ్ణి మనసారా స్తుతిస్తూ ఆరాధించారు ఈరోజు మార్నింగ్? ఐ ఫెల్ట్ ద గాడ్స్ ప్రెజెన్స్ స్టాండింగ్ బ్యాక్. ఎప్పుడు ఇక్కడ నించొని దేవుణ్ణి ఆరాధించడం, ఇట్ వాజ్ a totally different experience sitting back there, and then while I was listening to all the instruments and then our choir team doing such a great job, I could really feel the presence of God and the Spirit of God move in this space. Okkasari gattiga chapatlu kotti, let's acknowledge their efforts, and not only just the choir team. Nenu eppudu idi cheppalani aaspadtu untanu, even the media team, right? I think it takes more music sense to work there. Output ni control cheyadam ane gaani, the bass, the treble, and lot of technicalities that goes into this. Always we look at them, but also there are other people working in the background, so it's a great job that they're doing, a great work of God. So I really appreciate whatever these guys are doing here for the church. మొదటిగా ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను ఈరోజు మార్నింగ్. నేనేమాత్రం అర్హుడిని కాదు ఇక్కడ నించోటానికి. పెద్ద పెద్ద దైవజనులు ఇక్కడ నించొని ఎంతో భారంతో, ఎంతో ప్రిపరేషన్తో వచ్చి ఇక్కడ గొప్ప గొప్ప వాక్యాలు చెప్పి మన ముందున పంచుకొని మనల్ని ఎంతగానో దేవునిలో నడిపించి, బలపరిచి, స్థిరపరిచి, దేవుని ఆత్మచేత వాళ్ళు నడిపింపబడి ఇక్కడ ఎన్నో గొప్ప వాక్యాలు, గొప్ప ఆరాధన ఇక్కడ జరిగింది. వాళ్ళతో పోల్చుకుంటే నేను అసలు ఇక్కడ నించోటానికి కూడా నేను అర్హుడిని కాదు. ఇక్కడ నించున్నా కూడా ఐ రియలీ ఫీల్ ఐ డోంట్ డిజర్వ్ దిస్, బట్ I'm faithful. God has given me an opportunity, and I've tried my best to utilize it to the maximum. నాకున్నదంతా నేను దేవుని దగ్గర పెట్టుకొని నేను కనిపెడుతూ ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. అండ్ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, నన్ను నమ్మి అండ్ వింటున్న మీ అందరికీ, అండ్ అతి ముఖ్యంగా నాకు సహాయం చేసిన పరిశుద్ధాత్మ దేవునికి, నా తండ్రి అయిన దేవునికి, యేసయ్యకి ఎంతగానో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అండ్ మొదటిగా నేను ఈరోజు దేనిపైన నేను మాట్లాడదామని అనుకున్నానంటే, నేను దేవుణ్ణి అడుగుతున్నాను, దేవా మరి నాకు సందర్భము, ఈ అవకాశం అయితే ఇచ్చావు కానీ ప్రభా, మరి ఎన్నో విషయాలు ఉన్నాయి మాట్లాడటానికి, ఎన్నో టాపిక్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, కానీ నాకైతే మరి ఏది చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదయ్యా. నేను వినగలిగితే నీ సంఘానికి ఏం కావాలో నాకంటే ఎక్కువ నీకు తెలుసు. నేను ఏదో ఒకటి తీసుకొని వెళ్ళొచ్చు, కానీ అవి వాళ్ళ దాకా చేరే లోపల అవి గాల్లోనే రాలిపోతాయేమో. ఇఫ్ దేర్ నీడ్స్ టు బి అన్ ఇంపాక్ట్ ఆఫ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు స్పీక్ టుడే, దానికి నా మాటల్లో శక్తి నుంచే దేవును నీవు, మరి దానికి సరిపోయిన టాపిక్ని కూడా ఇవ్వాల్సింది నీవే అని చెప్పి దేవుని దగ్గర ఎంతగానో కనిపెడుతూ ప్రార్థనలో గడుపుతుండగా ఏం జవాబు రావట్లేదు. గత వారం అంతా నేను అలా గడుపుతుండగా ఒకరోజు ఇంకా ఐ గాట్ ఫ్రస్ట్రేటెడ్, అండ్ ఎర్లీ మార్నింగ్ 5 కలాగా ఐ వెంట్ టు ప్రే, అండ్ దెన్ ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, బైబిల్ పెట్టి ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, షో మీ సంథింగ్, some supernatural way, some superficial way, that what should I be preaching. ఎందుకంటే నాకు తెలియట్లేదు, నా మనసులో చాలానే ఉన్నాయి, చాలా తలంపులు ఉన్నాయి, కానీ ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు చూపిస్తే నేను మాట్లాడతానని చెప్పి బైబిల్ ఇక్కడ అలా పెట్టినప్పుడు గాలి వీస్తే ఏదైనా పేజ్ తిరుగుతుందా? ఐ వాజ్ సో నైవ్. ఐ నో దట్స్ నాట్ హౌ గాడ్ స్పీక్స్. సో నేనేమైనా తిరిగితే ఏమైనా కనబడుతుందా? ఎంతో ఆశతో కనిపెడుతున్నాను, దేవుడికి ఏం చూపిస్తాడా, ఏం మాట్లాడాలి సంఘంతో ఈరోజు అని చెప్పి ఎంతగానో కనిపెడుతున్నప్పుడు దగ్గర 15 నిమిషాలు అయిందండి, ఒక పేజ్ కదలలేదు. గాలి వేస్తుంది కానీ ఒక పేజ్ కదలలేదు. ఐ గాట్ ఫ్రస్ట్రేటెడ్, అండ్ దెన్ ఐ వాస్ ప్రేయింగ్ అండ్ దెన్ God spoke to me and he told me, this is what you need to preach. How to hear from God. దేవుని నుంచి ఎలా వినగలగాల, దేవుని స్వరాన్ని ఎలా గుర్తుపట్టాలా. మన జీవితంలో మనం ఎన్నో విషయాల గుండా గోతు అవుతాము, ఎన్నో విషయాల గురించి మనకు దేవుని గాడ్స్ విల్ మన జీవితంలో మనకు అర్థం అవ్వాలి. జాబ్ విషయం అని కానీ, ఇక్కడ పెళ్లి కావాల్సిన యవ్వనస్తులు ఎంతోమంది ఉన్నారు, ఇంకా ఎన్నో విషయాల్లోనే మనకు దేవుని చిత్తం ఏంటి, దేవుని స్వరం ఎలా వినగలగాలి అన్నది దేవుడు నా మనసులో పెట్టిన భారం. అది ప్రాక్టికల్గా దేవుడు నాకు చూపించాడు. అండ్ దేవుడి నుంచి నేను వినగలిగితే కదండి మీకు చెప్పగలిగేది, దేవుడి నుంచి ఎలా వినగలగాలని. ఇక్కడ కూర్చొని వాక్యం చెప్పే వాళ్ళం కూడా ఆ వాక్యాన్ని మేము మొదట అనుభవిస్తారు. లాస్ట్ వీక్ సుకుమార్ బ్రదర్ ఒక మాట అన్నారు, అది నన్ను ఎంతగానో ఇట్ పుట్ మీ ఆన్ అలర్ట్. He said,
దేవుని రాకడ వచ్చినప్పుడు ఆ తీర్పు అన్నది ఎవరెవరైతే వాక్యం చెప్తారో వాళ్ళ ఇంటి నుండి మొదలవుతుందంట. మరి ఇదంతా నేను ఏదో అవకాశం ఇచ్చారని నేను నిలబడి నేను చేస్తున్నానా, లేకపోతే ఏదైనా అటెన్షన్ తీసుకోవడానికి చేస్తున్నానా, లేకపోతే మీ అందరికి చూపించుకోవడానికి చేస్తున్నానా? దేనికి ఇక్కడ నేను నిలబడింది? అండ్ am I calling that curse and wrath of God upon me, just taking things for granted standing here? దేవుడి నుంచి నేను వినకుండా నేను మీకు ఎలా వినాలో ఎలా చెప్పగలను? అయితే నేను అడిగాను, దేవా సరే అయ్యా, నా మనసులో ఈ భారం పెట్టావు, నువ్వు నీ నుండి వినగలిగే జ్ఞానము ఎలా వినగలగాలి, దేవుని చిత్తం ఏంటో ఎలాగా మనం తెలుసుకోవాలి, దేవుని స్వరం ఎప్పుడు ఎలా వినాలి అన్నది నువ్వు వాళ్ళకి చెప్పాలన్న భారం పెట్టావు. మరి నేను వినాలి కదా, దానికోసం నేను కనిపెడుతూ అలా ప్రార్థనలో గడిపింది. నేను ఈరోజు ఈ కొద్దిగా వాక్యము నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం చిన్న ప్రార్థనతోనే మనం ఈ వాక్యాంశంలోకి వెళ్దాం. అందరూ తలలు వంచినట్టయితే చిన్న ప్రార్థనతో ముందుకు వెళ్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దేవా, ఈ దినంను బట్టి వందనాలు, నువ్వు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు కోట్లాది స్థుతులు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నామయ్యా. కాలగర్భంలో గతించిపోయిన వాళ్ళు నిజమే తండ్రి, ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ నీ బిడ్డలను నువ్వు ప్రణాళిక చొప్పున నువ్వు తీసుకుని వచ్చావు. ఏదో ఉందయ్యా నీ వాక్యంలో ఈరోజు ప్రభా, నీ నుంచి పొందుకొని వెళ్ళాలయ్యా ప్రభా. మాకున్న ప్రశ్నలకి జవాబిచ్చే దేవునివి, నువ్వు మాట్లాడే దేవునివి, నువ్వు జీవం గల దేవునివి ప్రభా. మరి వినలేకపోతున్నాం అంటే తండ్రి ఆ లోటు మాలో ఉంది కనుక ప్రభా, ఈ వాక్యం ద్వారా మేము మాలో తండ్రి మేము ఆ పరిశీలించుకొని అయ్యా మాలో ఉన్న లోట్లేంటో, ఆ లోపం ఏంటో తెలుసుకొని నీ నుండి స్పష్టంగా వినగలిగే శక్తి, అట్టి జ్ఞానము నీ బిడ్డలకి తండ్రి ఈ ప్రసంగం ద్వారా మరి నిలబెట్టుకున్న నన్ను కూడా తండ్రి మరి నీ నుండి వినగలిగే ఆ జ్ఞానం ఇచ్చావు. నీ పరిశుద్ధాత్మ కార్యం ఇక్కడ మెండుగా నువ్వు జరిగించమని మేము నమ్ముతూ విశ్వసిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. మరి దేవుడు ఈరోజు నిజంగా ఎంతగానో మనతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. అండ్ ఐఎమ్ రియలీ పంప్డ్ అప్ ఫర్ వాట్ గాడ్ హ్యాస్ బీన్ డూయింగ్ దిస్ పాస్ట్ వీక్. అండ్ ఐ రియలీ ఐఎమ్ ఎక్సైటెడ్ టు షేర్ విత్ యూ ఆల్ మై ఫైండింగ్స్ అండ్ వాట్ గాడ్ హ్యాస్ బీన్ టాకింగ్ టు మీ. అండ్ నేను ఇది ఏమాత్రం గ్రాంటెడ్గా తీసుకోలేదు. ఐ బీన్ ట్రయింగ్ మై బెస్ట్ టు లిసన్ ఫ్రమ్ గాడ్ అండ్ ఐల్ షేర్ మై ఫైండింగ్స్ విత్ యూ సూన్. అండ్ మొదటిగా ఇన్ని వేల మంది ముందు మాట్లాడాలంటే, ఇంత గొప్ప గ్రూప్ ముందు నేను మాట్లాడాలంటే ఎంతగానో నాకు నర్వస్నెస్ అయితే కొద్దిగా ఉంది. మరి ఇంత వేల మంది అని అంటున్నారు, చూస్తేనేమో రైట్ సైడ్ అంతా హార్డ్లీ దెర్ ఆర్ 5-6 పీపుల్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో హార్డ్లీ దెర్ ఆర్ 8-9 పీపుల్, రైట్? మరి ఏంటి బ్రదర్, వేల మంది ముందు మాట్లాడుతున్నారు, లక్షల మంది ముందు మాట్లాడుతున్నారు, నర్వస్నెస్ వస్తుంది అని అంటున్నారు అని అంటే, దేవుని వాక్యం ఒకసారి చూద్దాము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనము. మోరియా సిస్టర్ కొంచెం చదివితే 11 నుంచి 14 వరకు అండి. ప్రకటన 5:11 నుంచి 14 వరకు చదువుకుందాం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందనను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టియు అనగా వాటిలోనున్న సర్వమును, సింహాసనాసీనుడై ఉన్న వానికిని, గొర్రె పిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. సో ఇక్కడ దేని గురించి యోహాను ఈ ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడంటే, when we worship God, when we come together as a church, మనం వేరే రెల్మ్లోకి వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తాం. We are no longer we are physically present here, but మన సమూహము, we are joining hands or we are joining together with people who are in the heaven. కోట్లాది దేవదూతలతోనూ అక్కడ ఎంతో మందితోని మనం కలిసి దేవుని స్తుతిస్తున్నామంట. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ దిస్ 15-20 పీపుల్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. నేను వేల మంది, లక్ష మంది అన్నప్పుడు, వెన్ యూ ఆర్ ఎంటరింగ్ ద గాడ్స్ ప్రెజెన్స్ త్రూ దట్ డోర్, యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద హోలీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ యు ఆర్ పార్టేకింగ్ విత్ ది అదర్ ఏంజల్స్. టీసీసీ, జీజీసీ, అన్ని సీసీలు, ఇంకా ఆ పైన ఉన్న ఏంజల్స్ అన్నీ కలిసి దేవుని స్తుతిస్తున్నాయంట. సో ఇంతమంది ముందు మాట్లాడడానికంటే నర్వస్నెస్ వస్తుంది కదా. సో దట్ ఈస్ వాట్ ఐ మెంట్. ఇంత లక్షల మంది ముందు మాట్లాడడానికి నిజంగా నాకు ఆ నర్వస్నెస్ అన్నదంటే దిస్ ఇస్ వాట్ ఐ మెంట్.
సో ఆ ఇంటెన్షన్ మనది ఎలా ఉంది? వెన్ యూఆర్ వాకింగ్ రైట్ ఫ్రమ్ దట్ డోర్, వాట్ ఈస్ అవర్ ఇంటెన్షన్? ఆర్ యూ అక్నాలెజింగ్ ద ఫ్యాక్ట్ దట్ యూఆర్ వాకింగ్ ఇన్ టు ద హోలీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? లేకపోతే ఏదో వచ్చి కూర్చున్నాను, ఏదో పాడుతున్నారు. కొంతమంది నేను చూస్తుంటానండి, ఇక్కడ కూడా నేను వర్షిప్ చేస్తాను, చాలా బాధ కలుగుతుంటుంది. వాళ్ళ నోర్లు కదలవు, వాళ్ళు ఏమాత్రము స్పందన ఉండదు. ఆరాధన చేస్తున్నప్పుడు ఏ రకమైన ఇది కూడా ఉండదు. ఐ ఫీల్ బ్యాడ్, యూనో. వాళ్ళని మనం ఎంత పుష్ చేస్తున్నా యాజ్ అ కోర్ టీమ్ ఆర్ వాట్ ఎవర్, ఆ గ్రహింపు మనలో రానిదే మన పెదవులు కదలవు. నేను ఇక్కడ అడుగుతున్నాను ఒక చిన్న ప్రశ్న. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ వెప్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? కన్నీటి ప్రార్థన లాస్ట్ టైం మీరు ఎప్పుడు చేశారు దేవుని సన్నిధిలో? అసలు కన్నీరు ఎందుకు వస్తుంది మనకి? ఒక చిన్న ఔన్స్ ఆఫ్ బ్రోకెన్నెస్ కూడా మనలో లేనప్పుడు, విరిగి నలిగిన స్థితి మనలో లేనప్పుడు దేవుని సన్నిధిలో ఎలాగండి కన్నీరు వచ్చేది? వీఆర్ సో కంఫర్టబుల్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడిచ్చిన సమస్తమును, అన్ని కంఫర్ట్స్లో మనము మునిగిపోయి ఉన్నాము, గ్రహించుకోలేకపోతున్నాం. మనం ఇక్కడ వీ డోంట్ డిజర్వ్ ఎనీ ఆఫ్ దిస్ థింగ్స్, కానీ వీటిలో మనం మునిగిపోయి దేవుని మర్చిపోయాం. ఆ విరిగి నలిగిన స్థితి అసలు లేదు. మోకాలేసి ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థనలు లేవు. మరి ఎలా దేవుని శక్తి కానీ దేవుని కార్యం మన జీవితంలో మనం ఎలా చూడాలనుకుంటున్నాం? ఏమో బ్రదర్, ప్రార్థన చేస్తున్నానండి, ఏం స్థితి మారట్లేదండి. నీ స్థుతి మారితే నీ స్థితి మారుతుంది. నీ స్థుతి మారాలా, నువ్వు ప్రార్థన చేసే విధానం మారాలి, నువ్వు ఆరాధన చేసిన విధానం మారితే నీ స్థితి మారిద్ది. అంతేగాని ఏదో చేస్తున్నాం బ్రదర్, ఏం అవ్వట్లేదు బ్రదర్, ఏం ముందుకు వెళ్ళట్లేదు, ఎందుకు వెళ్తుంది? నీ మైండ్ సెట్ మారితే, నీవు దేవుని దగ్గర ఉండే ఆ రెవరెన్స్, ఈ ప్రెజెన్స్లోకి వచ్చినప్పుడు నిజంగా దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడి నుంచి ఈరోజు నేను వినటానికి వెళ్తున్నాను అన్న ఇంటెన్షన్తో వస్తే చర్చ్కి, థింగ్స్ విల్ చేంజ్. మరి మాట్లాడుతున్న ఆ స్వరము దేవునిదా, నా సొంత వాయిసా, లేకపోతే అపవాది మాట్లాడుతున్నదా? ఈరోజు నేను ఎంచుకున్న అంశం ఇదే. How to discern God's voice, how to discern my self voice, and how to discern the devil's voice. There are three voices always running in our heads. మరి దేవుని స్వరం ఎప్పుడు వినటం ఎలాగా, దేవుని చిత్తం ఎలా కనుక్కోవాలి? ఈ సమయంలో నేను ఈ పేపర్ ఇంకా ఒక పెన్ ప్రతి ఒక్కరి సీట్ పక్కన నేను పెట్టాను. లేని వారు ఉంటే యూ కెన్ గ్రాబ్ ఫ్రమ్ ది అదర్ సీట్స్ యాక్చువల్లీ. సో ఐ వాంట్ యూ టు టేక్ డౌన్ సమ్ నోట్స్. అంటే ఏదో ఒకటి రాయండి. నేను చెప్తున్నప్పుడు దేవుడు మీతో ఏదైనా మాట్లాడాడు అని మీకు అనిపిస్తే గనక, ఇది మీకు ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే గనక, అట్లీస్ట్ రైట్ డౌన్ 1 or 2 points. I'll really be grateful if you take away something today from here rather than listening. ఎందుకంటే గత వారం ఏం చెప్పాము, ఆ ముందు వారం ఏం వాక్యం చెప్పాము ఎవరికి గుర్తులేదు. లెట్స్ బి ఆనెస్ట్, రైట్? అసలు టాపిక్ గుర్తుంటే పెద్ద విషయం, అందులో ఏం చెప్పారో అన్నది it's really hard. But today I want to give you certain points or certain bullet points where it will become easier for us to understand God's voice and how to seek God's will in our life. మ్యారేజ్ గురించనే కానీ, జాబ్ గురించనే కానీ, ఏ స్థితిలో ఉన్నానో దేవుని స్వరము, దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలా అన్న దాని మీద నేను కొద్ది నిమిషాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో మొదటిగా ఇది మీరు తీసుకున్నట్టయితే నేను ఒక 3 ప్రశ్నలు అడగబోతున్నాను. ఆ 3 ప్రశ్నలకు కూడా ఇఫ్ యూ కెన్ బీ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్ అండ్ ఆనెస్ట్ టు గాడ్ అండ్ రైట్ డౌన్ వాట్ ఎవర్ యూ థింక్ ఇస్ ది ఆన్సర్ టు దీస్ 3 questions. సో 3 ప్రశ్నలు నేను ఏమంటే అడగాలనుకుంటున్నానంటే, వెన్ వాజ్ ద లాస్ట్ టైం గాడ్ స్పోక్ టు యూ? మొదటి ప్రశ్న, దేవుడు మీతోని లాస్ట్ టైము ఎప్పుడు మాట్లాడాడు? సంవత్సరం ముందా, నెల ముందా? బీ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్ అండ్ బీ ఆనెస్ట్ టు గాడ్. ఓకే, దేవుడు మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడాడు మీకు అనిపిస్తుంది? వెన్ వాజ్ ద లాస్ట్ టైం హీ స్పోక్ టు యూ? ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే. రెండవ ప్రశ్నగా, దేవుడు ఎలా మాట్లాడాడు? హౌ డిడ్ హీ స్పీక్ టు యూ? డిడ్ హీ స్పీక్ టు యూ త్రూ సమ్ పర్సన్ ఆర్ ఒక తలంపు ద్వారానా, బైబిల్ వాక్యం ద్వారానా? ఎలా దేవుడు మీతో మాట్లాడాడు? అండ్ హౌ డు యూ నో ఇట్ ఇస్ గాడ్? దేవుడు ఎలా మాట్లాడాడు మీకు ఎలా తెలుసు అది దేవుడు అని? హౌ డిడ్ యూ కమ్ టు అ కంక్లూజన్ దట్ ఇట్ వాస్ గాడ్ ఇస్ మై సెకండ్ క్వశ్చన్. మూడవదిగా, మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేని గురించి ఒక జవాబు కానీ దేవుని చిత్తం వెతుకుతున్నారు మీ జీవితాల్లో? వాట్ ఈస్ సంథింగ్ దట్ కరెంట్లీ యు ఆర్ సీకింగ్ ఆన్సర్స్ ఫర్ ఆర్ గాడ్స్ విల్ ఫర్? మ్యారేజా, జాబ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ యూర్ సీకింగ్. ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళని వీళ్ళని అడుగుతున్నారు,
నిరంతరం మీకు తలంపుల్లో ఉండే ప్రశ్న ఇది, అరే దేవుని చిత్తం ఏమై ఉంటుంది దీని గురించి దేవుని చిత్తం ఏమై ఉంటుంది అని మీరు కనిపెడుతున్న ప్రశ్న. సో 3 ప్రశ్నలు. మొదటిగా, దేవుడు మీతో లాస్ట్ టైం మాట్లాడింది ఎప్పుడు? రెండవదిగా, ఎలా దేవుడు మాట్లాడాడో అని మీకు అది దేవుడే అని ఎలా మీరు గ్రహించుకున్నారు? మూడవదిగా, ఇప్పుడు ప్రస్తుత సమయంలో మీరు సీక్ చేస్తున్న ఆన్సర్ ఆర్ గాడ్స్ విల్ ఏంటి? ఈ 3 కూడా మీరు రాసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రశ్నల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొదటిగా మనకి గ్రహింపు అన్నది చాలా ఇంపార్టెంట్. గ్రహింపు అని అన్నప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిసర్న్మెంట్, రైట్? ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ డిసర్న్మెంట్. తెలుగులో అయితే మనము గ్రహింపు అంటాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదువుదామండి క్విక్గా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5, 15, 17. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. సో ఇక్కడ పౌలు క్లియర్గా అంటున్నాడు, దేవుని చిత్తం ఏదో మనం గ్రహించుకోవాలి. అవివేకులుగా ఉండకండి. డోంట్ బీ ఫూలిష్. ఆల్వేస్ టెస్ట్ ఆర్ ఆల్వేస్ లుక్ అవుట్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5, 15, 17లో ఇదే చెప్తున్నాడు పౌలు. దేవుని చిత్తం ఏదో కనిపెట్టండి అయ్యా. మీకు అనిపించింది చేయొద్దు, మీకు ఏమనిపిస్తే అలా ఉండొద్దు. దేవుని చిత్తం ఏదో మీరు కనిపెట్టండి. సో ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నప్పుడు, సో Paul is clearly talking about the first thing, which is discern అంటే గ్రహింపు. సో డిసర్న్మెంట్ అన్నది మనము కలిగి ఉండాలంటున్నాడు. దేవుని చిత్తం గురించి, దేవుడు మనతోని ఎలా మాట్లాడాలనుకుంటున్నాడు, ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాడు అన్న దాని మీద గ్రహింపు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరి జీవితం పట్ల కూడా దేవునికి ఒక చిత్తం అన్నది దేవుడు కలిగి ఉన్నాడు. సో నాకు ఒక చిత్తం ఉన్నది నా జీవితంలో, మీ పట్ల దేవునికి ఒక చిత్తం ఉన్నది, ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవునికి ఒక చిత్తం అన్నది కలిగి ఉన్నది. మరి ఆ చిత్తం ఒకటి కలిగి ఉన్న దేవుడు మీకు ఆ చిత్తాన్ని బయలుపరచాలనుకుంటాడా అనుకోడా? బయలుపరచాలనుకుంటాడు. ఇఫ్ గాడ్ హ్యాస్ అ will or a purpose in your life, he is more than willing to reveal it to you. అది సీక్రెట్గా ఉంచి నువ్వు ఎత్తుక్కో, నువ్వు కనిపెట్టుకో అని వదిలేసే దేవుడు కాదు. ఇఫ్ యు ఆర్ willing, he is more than willing to reveal his purpose and his will in your life. God wants you to know it. God wants you to know it and discern it and walk according to it. ఇక్కడ నేను మళ్ళీ చెప్పాను, 3 ప్రతి దగ్గర కూడా మనకి 3 స్వరాలు అన్నది కానీ, ఓకే, సో మూడు వాయిసెస్ అన్నవి మనకు వినబడతాయని నేను చెప్పాను. సో డిసర్న్మెంట్, ఆ గ్రహించుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మొదటిగా మనకి దేవుని స్వరం, గాడ్స్ వాయిస్, రైట్? రెండవదిగా మనం చూసినట్టయితే సెల్ఫ్ వాయిస్. మూడవదిగా అపవాది. సో ఉన్న సిచ్యువేషన్లోని కానీ, ఉన్న మన పరిస్థితి గుండా మనం వెళ్తున్నప్పుడు కానీ ఎవరు మనతో మాట్లాడుతున్నది, అది దేవుని స్వరమా మనం వింటున్నది, నా స్వరం నేను వింటున్నానా, అపవాది నాతో మాట్లాడుతుంది అన్నది మనం గ్రహించుకోవటం దేవుని చిత్తమై ఉన్నది. అదే కదా మనం ఎఫెసీయులు 5, 17లో కూడా మనం చదివినది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వాయిసెస్లో ఒకవేళ దేవుడి నుంచి రాని వేరే ఏ వాయిస్ అన్నా సరే అదొక శాపంగానే మిగిలిపోతుంది మన జీవితంలో. ఇఫ్ ఇట్ ఈస్ మై వాయిస్ or if it is the devil's voice, it will turn or it will remain a curse in our life. So it is really, really important that we understand what is God's voice and how to discern what God is trying to tell us, right? So ఈ మూడు స్వరాల గురించి మాట్లాడాం. దాని తర్వాత ఇక్కడతో ఆగిపోతే సరిపోదండి. డిసర్న్మెంట్తో ఆగితే సరిపోదు. నెక్స్ట్ మనం ఏం చేయాలంట, మనం డిసైడ్ అవ్వాలంట. So after you discern, you decide. What do you decide upon? We are discerning that this is God's voice. Now we need to decide. దీనికి నేను లోబడనా? ఇది దేవుని స్వరము, ఇది విన్నది నేను దేవుని నుంచి అని నేను గ్రహించుకున్నప్పుడు దానికి నేను లోబడనా?
లోబడితే నేనేం చేయాలి, లోబడకపోతే నేను ఎలా ఉంటాను అన్నది మనం డిసైడ్ అవ్వాలంట. ఆ డెసిషన్ అన్నది మనకు రావాలి. ఆ డెసిషన్ అన్నది మనకు రావాలి. ఈరోజు క్రైస్తవులు మనం చూస్తున్నప్పుడు దేవుని స్వరం ఎరిగిన బిడ్డలే, దేవుడు వాళ్ళతో కొన్ని సన్నివేశాల్లో మాట్లాడిన వాడే, దేవుని చిత్తం ఎరిగిన వాళ్ళే వాళ్ళ జీవితాల్లో వాళ్ళ మ్యారేజ్ గురించి కానీ, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, ఏ జాబ్ తీసుకోవాలి, ఏ జాబ్ తీసుకోకూడదు, ఎలా ఉండాలి, ఏంటి, కుటుంబాన్ని ఎలాగ మనం పోషించుకోవాలి, కుటుంబంలో ఎలాగ మనం శాంతి సమాధానం ఐక్యతతో ఉండాలి అన్నది గ్రహించుకున్న వాళ్ళే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ చిత్తము దేవుని చిత్తాన్ని ఓవర్ షాడో చేసేస్తుంది. దేర్ విల్ is becoming greater than God's will in their life. They're becoming, their will, వాళ్ళ చిత్తం వాళ్ళకి దేవుడైపోతుంది. Their will is becoming their own God in their lives. I call them Christian atheists. క్రైస్తవులే కానీ వాళ్ళ చిత్తాన్ని వాళ్ళు వెంబడిస్తున్నారు, దేవుని చిత్తాన్ని వెంబడించట్లా. ఎందుకంటే వాళ్ళ చిత్తము దేవుని చిత్తానికి డిఫరెన్స్ ఉంది. దే ఆర్ నాట్ విల్లింగ్ టు బౌ డౌన్ అండ్ సే గాడ్ లెట్ యువర్ విల్ బి డన్. నోటితో పలకొచ్చు కానీ మన జీవితంలో అది మనం చేయలేకపోతున్నామంటే then we really need to think that our will is becoming our God but not God's will, right? And వీళ్ళతో ఇంకొక ప్రమాదం ఏంటంటే దేవుని వాక్యాన్ని కూడా వాళ్ళ చిత్తానుసారంగా వాళ్ళు మలుచుకుంటారు. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, దేవుడు ఎలా చూపించాడు, ఇదిగో ఇది దేవుడు చెప్పినదే. దేవుని వాక్యాన్ని కూడా వాళ్ళు ట్విస్ట్ చేసుకొని దే ట్రై టు మేక్ దేర్ విల్ గాడ్స్ విల్. ఇట్ డజంట్ వర్క్ దట్ వే. అది అలా పనిచేయదు. యుల్ ఓన్లీ ఎండ్ అప్ ఇన్ కేయాస్, యుల్ ఓన్లీ ఎండ్ అప్ ఇన్ ఫ్రస్ట్రేషన్, యుల్ ఓన్లీ డిసప్పాయింట్మెంట్. ఓకే, దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దానికి నువ్వు లోబడాలి తప్ప నీ చిత్తానికి దేవుడు లోబడ్డావు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఓకే, నెవర్ షాడో గాడ్స్ విల్ విత్ యువర్ విల్. డోంట్ డూ దాట్. సో డిసర్న్మెంట్ ఒక్కటే సరిపోదు, నేను చెప్పాను. డెసిషన్ కూడా, ఆ డెసిషన్ టు ఫాలో గాడ్స్ విల్ షుడ్ ఫాలో యువర్ డిసర్న్మెంట్. ఒకసారి గ్రహింపు వచ్చిన తర్వాత నువ్వు నిర్ణయించుకోవాలి. గ్రహించుకొని వదిలేస్తా కాదు, నిర్ణయించుకొని దానికి తగినట్టుగా జీవిస్తాం దేవా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవాలి. సో డిసర్న్మెంట్ ఫాలోడ్ బై అ డెసిషన్, రైట్? ఈ సమయంలో మనం క్విక్గా నిర్గమకాండము 13 చదువుకుందామని. నిర్గమకాండము 14వ అధ్యాయము 13 నుంచి 14. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షాన యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ఆమేన్. సో ఇక్కడ మోషే ఏమంటున్నాడంటే, వెనకాతల ఐగుప్తులు ఉన్నారు, ఈ ఇశ్రాయేల్ ప్రజలు బాధపడుతున్నారు. ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఐగుప్తులు ఉన్నారు. మోషేతో అంటున్నారు, బాబు మేము అక్కడ బాగానే ఉన్నాము, మా బానిసత్వమే మాకు నచ్చింది, ఏదో తినేవాళ్ళం, ఏదో పడుకునే వాళ్ళము, చక్కగా ఉండేవాళ్ళం, మమ్మల్ని ఎందుకయ్యా అక్కడ తీసుకుని వచ్చావు? ముందు చూస్తేనేమో సముద్రం, వెనకతలేమో ఐగుప్తులు, ఏం చేయమంటావు అని చెప్పి వీళ్ళు సనుగుతున్నప్పుడు ఇక్కడ మోషే వాళ్ళతో అంటున్న మాటలు అన్నమాట. అంతటా వారితో మోషే ఏదంటే 13-14. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకే నిలుచుండి చూడండి. ఏమి చేయొద్దయ్యా, నించొని చూడండి. అక్కడ మీరు గ్రహించుకున్నారు, మీతో మాట్లాడింది దేవుడు, మిమ్మల్ని నడిపిస్తుంది దేవుడు అని. నౌ యూ హ్యావ్ టు డిసైడ్ టు స్టాండ్ బై వాట్ యూ హ్యావ్ డిసర్న్డ్. దట్ ఈస్ వాట్ మోషే ఇస్ ట్రైయింగ్ టు టెల్ దెమ్. అక్కడ మీరు గ్రహించుకున్నారు దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకొని వస్తున్నాడని. అక్కడ మీరు గ్రహించుకున్నాడు ఇది హెబ్రీయుల దేవుడే మనల్ని నడిపిస్తున్నది, ఈ ప్లేగ్స్ అన్నది మనం కలగజేసింది, ఈ ఐగుప్తుల నుంచి మనల్ని విడుదలను దయచేస్తున్న దేవుడు మన దేవుడే అని మీరు గ్రహించుకున్నారు కదా. మరి ఇక్కడ మీరు నిర్ణయించుకోవాలి, మీ దేవుని కోసం ఊరికే నించొని చూడండి, ఏం చెయ్యొద్దు, ఊరికే నించొని చూడండి. అదే అంటున్నాడు ఇక్కడ 13లో చూడండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుని చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను. సో వాళ్ళకి అలాగా డిసర్న్మెంట్ తర్వాత మోషే ఇస్ ట్రైయింగ్ ఆస్కింగ్ దెమ్ టు డిసైడ్ అండ్ స్టే అండ్ సీ ద గాడ్స్ వర్క్. అండ్ అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఎర్ర సముద్రం 2 పాయలు అవ్వటం, వీళ్ళు వెళ్ళటం, వాళ్ళను వెంబడించిన ఐగుప్తులందరూ దే డ్రౌన్డ్ ఇన్ దట్ సీ. సో గాడ్ డెలివర్డ్.
సో ఇక్కడ ఏం జరిగిందండి? వాళ్ళు ఫెయిత్ఫుల్గా ఓకే మోషే చెప్పాడు డిసైడ్ అవ్వమన్నారు అని చెప్పి డిసైడ్ అయ్యి వాళ్ళు నించున్నారు. అక్కడ వాళ్ళు ఏం చూశారు? దే సా ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. సో దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ద ఫ్రూట్, రైట్? When you have discerned and when you have decided, and then in a while you'll see the fruit. You'll see the fruit of God in your life. Do you understand where we are heading? ఫస్ట్ గ్రహించుకోవటం, దాని తర్వాత నిర్ణయించుకోవటం, నిర్ణయించుకున్న తర్వాత మీరు ఆ ఫలము అన్నది మీ జీవితాల్లో మీరు చూస్తారు. యుల్ సీ ద ఫ్రూట్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. అక్కడ ఐగుప్తులు వాళ్ళని సముద్రంలోని వెంబడించారు. బట్ ఆ బిడ్డల పైన ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్న దేవుని అభిషేకం కానీ ఆ దేవుని కృప కానీ ఈ ఐగుప్తుల మీద ఉన్నదా? లేదు. మన జీవితాల్లో కూడా మనం అర్థం చేసుకోవాలి. వెన్ యూ డిసైడ్, you have discerned and you have decided, and when you stand you'll see the fruit. It is just a moment, it is just a matter of time. అన్నిటికీ ఒక కాలము సమయము కలదు. కాలము సమయము యెహోవా వశము. ఆమేన్. There is a season of waiting, there is a season of reaping, there is a season of happiness, there is a season for everything in our life. ఏదైనా ఒక క్రమంలో ఒక సీజన్లో జరుగుతుందంట. ఊరికే ఏది జరగదు మన జీవితాల్లో. మీరు అది గ్రహించుకోవాలి. ఎప్పుడైనా దట్ ఈస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. మనం ఇంకెప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే దేవుని చిత్తంలో ఉంటే మనం మళ్ళీ ధ్యానం చేద్దాం. బట్ యునో వీ నీడ్ టు అండర్స్టాండ్ దెర్ ఆర్ సీజన్స్ దట్ వీఆర్ పాసింగ్ ఇన్ అవర్ లైఫ్. ఈరోజు ఉన్నట్టుగా రేపు ఆ సీజన్ అయిపోయాక ఇట్ విల్ నాట్ రిమైన్ లైక్ దాట్. సో వీ హ్యావ్ టు స్టాండ్ బై ఇట్ అండ్ విల్ సీ ద ఫ్రూట్. అలానే సామెతలు 3:5-8 కూడా ఇదే విషయం రాయబడి ఉంది. క్విక్గా మనం చూద్దాము. సామెతలు 3:5-8. 3:5-8 వరకు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఆమేన్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇన్ ఆల్ యువర్ వేస్ ఎక్నాలెడ్జ్ హిమ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. నీ జ్ఞానం వద్దయ్యా, నీ తెలివి వద్దు. చాలాసార్లు నష్టపోయావు నీ తెలివితోని వెళ్ళి, నీ జ్ఞానంతోని వెళ్ళి. నువ్వు ఆధారపడవలసింది ఎవరి మీద? నీ ట్రస్ట్ ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. దేవుని చూస్తూ నడవాలి ప్రతి విషయంలో కూడా. అంతేగాని ఏం అడుగుతాంలే, ఎప్పుడు ప్రార్థన చేసేదే, ఇంకేముంటుంది, దేవుడు కొత్తగా ఏం మాట్లాడతాడు, అదే మత్తయి సువార్త, అదే లూకా సువార్త అని చెప్పి ఏం చదువుతాంలే, ఏం అడుగుతాంలే అని చెప్పి ముందుకెళ్తే మీకు తెలిసిందే ఎన్నిసార్లు మనం అలా నష్టపోయాము. సో ప్రతి విషయంలో కూడా 2 నిమిషాలు పడుతుంది. దేవా ఇదిగో అయ్యా, ఇదిగో నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను, ఈ విషయంలో నేను నిర్ణయం తీసుకుంటున్నాను, నీ చిత్తం అయితే నువ్వు జరిగించి, లేదా నా నుంచి తీసివేయి, నాకు అర్థం కావట్లేదు, నా జ్ఞానం సరిపోవట్లా, దేవా తీసివేయి, నీ చిత్తం కాదా తీసివేయి, నాకు వద్దు, నాకు వద్దే వద్దు. అది బయట నుంచి చాలా అట్రాక్టివ్గా ఉండొచ్చు, ఎంతో ఆకర్షితం చేయొచ్చు నన్ను, కానీ నీ చిత్తంలో లేకపోతే లాస్ట్కి నాకు బాధ మిగిలిద్ది. అసలు ఆప్షన్ తీసేసే నా దగ్గర నుంచి. ఈ మాత్రం చాలు. మన సొంత తెలివి కాదంట, మన సొంత జ్ఞానం కాదంట. ఈ సమయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక టెస్ట్ మనీ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. నా మ్యారేజ్ విషయంలో ఇక్కడ యవనస్తులు ఎంతోమంది ఉన్నారు, అండ్ వాళ్ళని నేను చూసినప్పుడు కూడా నా సమయం నాకు జ్ఞాపకం వస్తుంది. నా మ్యారేజ్ కోసం నేను ఎంతగానో దేవుణ్ణి అడుగుతూ, దేవా కనిపెడుతూ, దేవా నీ చిత్తం ఏంటయ్యా, ఎవరయ్యా ఈ అమ్మాయిలు, ఏం అర్థం కావట్లేదు తండ్రి, అందరూ అంటే ఎవరు నీ చిత్తంలో ఉన్నారు, అసలు ఎలా తెలుసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, అసలు ఎలా నేను జడ్జ్ చేయాలి, లేకపోతే హౌ వుడ్ ఐ నో దట్ దిస్ ఇస్ ద పర్సన్. నేను ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను బైబిల్ పరంగా కూడా. డోంట్ ఎక్స్పెక్ట్ సమ్వన్ ఎల్స్ టు షో అప్ అండ్ దేవుడు ఒక సూపర్ఫిషియల్ వేలో ఈ వ్యక్తే ఇదే అని మీకు చెప్తాడని ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు. అలా జరగదు. బైబిల్లో కూడా మనం చూస్తే హార్డ్లీ 2 times హోషియాతో దేవుడు చెప్పాడు తనని పెళ్లి చేసుకోమని, అండ్ దేవుని ప్రణాళిక అందులో ఉండింది. హోషియా లోబడ్డాడు దేవుని ప్రణాళికకి. మరొకసారి మనం న్యూ టెస్ట్మెంట్లో మనం చూసినట్టయితే యోసేపుకు దేవుడు చెప్తాడు, కన్యకైన మరియను యు హ్యావ్ టు మ్యారీ. And there was God's plan. Redemptive plan was achieved, was fulfilled through that marriage.
ఈ రెండు విడిచిపెడితే వేరే ఏ అంశాల్లో కూడా నన్ను అడిగితే దేవుడు వెళ్ళి ఈ మనిషే ఇదిగో ఇదే నువ్వే చేసుకో తినే ఇంకా కాదు వేరే చూడకు అని ఎవరికీ చెప్పలేదు. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడంట. ఆ జ్ఞానమును బట్టి దేవుని చిత్తాన్ని కనిపెడుతూ యు మేక్ అ డెసిషన్ అండ్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్. డోంట్ గెట్ స్టక్. Don't expect someone to show up on a Sunday morning knocking your door with a ring in their hand. It doesn't happen. It doesn't happen. దేవుడు జ్ఞానం ఇచ్చాడు. దేవుడు మీకు ఆ విజ్డమ్, ఆ వివేచన శక్తిని ఇస్తున్నాడు. ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళండి. దేవా ఇదిగోనయ్యా నా జ్ఞానము, నువ్వు నాకు ఇచ్చిన వివేచన శక్తిని బట్టి దిస్ ఇస్ వాట్ ఐ థింక్ is my partner for my life and I'm praying about it. If it is not in your will, you take it away. If it is in your will, let it be done unto me. ముందుకెళ్ళాలి జీవితంలో. అంతేగాని అలా ఉండిపోయి దేవుడు ఏదో ఒక రోజు తెరుస్తాడు, నేను వెయిట్ చేస్తున్నానండి, దేవుని చిత్తం కోసం వెయిట్ చేస్తున్నాను. దేవుడు చూపించాడు. దేవుడిని జ్ఞానం ఇచ్చాడు. ఆదాము కూడా మీరు జెనసిస్ బాగా చదివితే ఆదాము దగ్గరికి ప్రతి ఒక్క యానిమల్ని దేవుడు తీసుకొని వచ్చి వాటికి పేరు మాత్రం పెట్టమనలేదు. దాని కింద మీరు చదివితే జెనసిస్ మనం క్విక్గా చూద్దాం. ఐ రియలీ వాంట్ టు షో యూ గైస్. ఆదికాండము క్విక్గా ఇక్కడ చాలా చక్కగా రాయబడి ఉన్నది. ఆదికాండంలోని ఇక్కడ 20 నుంచి 22 వరకు చదువుతారా కొంచెం? ఆదికాండము 2వ అధ్యాయము 20 నుంచి 22. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజన జంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. ఒక నిమిషం, ఇక్కడ ఆదాము ఏమంటున్నాడు? ఇక్కడ ఏమని రాయబడింది? ఆదాముకు సాటి అయిన సహకారి దొరకలేదు. పేర్లు పెట్టాడు. పేర్లు పెట్టిన తర్వాత ప్రాబబ్లీ హీ వాజ్ ట్రైంగ్ టు ఫైండ్ అ గుడ్ పార్ట్నర్. కానీ ఆ జంతువులు దేనిలో కూడా ఆదాముకు సాటైన సహకారి దొరకలేదు. I'm glad he didn't settle for an elephant or giraffe, you know. I'm glad he didn't find a suitable helper and God had to made, you know, Eve. So that's what I'm trying to tell you. Don't settle for less. God will give you. దేవుడు మీకు ఎంచుకునే ఫ్రీడమ్ ఇచ్చాడు. He gave the freedom to choose. Choosing is your thing. అలానే మరి ఏదైనా సాటైన సహకారం దొరకలేదంట. అది కంటిన్యూషన్ చదువుతారండి మరి 22, 23. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చాను. అవ్వను తయారు చేసి ఇదిగో ఇదే ఇంకా ఆప్షన్, ఇంకొక ఆప్షన్ లేదు, అయిపోయింది. యానిమల్స్ అయిపోయినాయి, ఇంకొకటి చేశాను తీసుకో అని కాదు. అవ్వను తయారు చేసి తీసుకొని వచ్చాడంట. ఇట్స్ స్టిల్ అప్ టు ఆడమ్ టు చూస్. హీ స్టిల్ హ్యాడ్ దట్ ఫ్రీడమ్ టు చూస్. డోంట్ గివ్ మీ ఫ్రీడమ్ వితౌట్ చాయిసెస్, రైట్? ఫ్రీడమ్ వితౌట్ చాయిసెస్ డజంట్ మేక్ సెన్స్. దేవుడు కూడా ఇదే చేస్తున్నాడు ఇక్కడ ఆదాంకి. అన్ని చాయిసెస్ ఇచ్చాడు. అవ్వను కూడా తయారు చేసి తీసుకొని వచ్చాడంట. అప్పుడు ఆదాం ఏమన్నాడండి? 23 చదవండి. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడెను. ఆమేన్. ఇక్కడ చూసినట్టయితే ఆదాము కవి అయిపోయాడు కదండి. హీ బికేమ్ ఎ పోయెట్ ఆల్ ఆఫ్ ఎ సడన్. నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము. The first poem, you know, the first rhyming or whatever, you know, a kala manam chustunam. So it was, Adam was satisfied is what you're saying. Appude kada manalonchi alanti angle bayataku vastadi. So Adam was fully satisfied with his choice. He had the freedom to choose. That is what I'm trying to tell you guys. You know, you have the freedom to choose. Don't get stuck. దేవుడు చేస్తాడు, దేవుడి చిత్తం ఏంటో కాదు. దేవుడిని జ్ఞానం ఇచ్చాడు. ఇది ఇక్కడ రాసి ఉంది కదా క్లియర్గా. యూ హ్యావ్ ద ఫ్రీడమ్ టు చూస్. ఎలాంటి వ్యక్తి, ఎలాంటి క్వాలిటీస్ నాకు కావాలి, ఆ క్వాలిటీస్ ఎలా ఉండాలి, ఆ వ్యక్తి ఎలా ఉండాలన్నది బైబిల్ నుంచి మనం చూడొచ్చు.
మీరు సామెతలు 31 అలా చూస్తే గాడ్లీ ఉమెన్ గురించి, 30లోని 29లో కూడా ఒక గాడ్లీ మ్యాన్ ఎలా ఉండాలి అన్న ఆ క్వాలిటీస్ యూ కెన్ పిక్ ఫ్రమ్ ద బైబిల్. సో చూజ్ అ పర్సన్, లుక్ ఫర్ దీస్ బిబ్లికల్ క్వాలిటీస్. దేవునిలో ఉన్నాడా? దేవుణ్ణి ప్రేమించే వ్యక్తేనా? డోంట్ గో ఫర్ అ పర్సన్ హూ ఇస్ నాట్ ఇన్ గాడ్. దట్ ఈస్ ఆల్రెడీ అ రెడ్ ఫ్లాగ్. ఓకే, అ పర్సన్ హూ ఇస్ నాట్ ఇన్ గాడ్ ఇస్ ఆల్రెడీ అ రెడ్ ఫ్లాగ్. చేతులు కాలేక ఆకులు పట్టుకోవద్దు. దాని తర్వాత అనొద్దు దేవా నీ చిత్తం అని ముందుకెళ్ళాం. అందుకనే కదా ఆదాము కూడా మరి ఇక్కడ అవ్వ ఇలా చేసినప్పుడు దేవుని వైపు తిరిగి అనాలి, దేవా మరి నువ్వు ఇచ్చింది కదా ఇది నీ తప్పు అని. అనలేదే, ఎందుకు? దట్ వాజ్ ఆడమ్స్ చాయిస్. గాడ్ డజంట్ వాంట్ యూ టు గో బ్యాక్ అండ్ బ్లేమ్ హిమ్. లార్డ్ ఇది నువ్వు ఇచ్చిందే కదా, ఇది నీ తప్పు కాదు, నువ్వు చేసుకున్నావు, నీ డెసిషన్ అది, నీ డెసిషన్ అది. డోంట్ గో బ్యాక్ బ్లేమింగ్ గాడ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ కమిటెడ్ సంథింగ్ రాంగ్, ఒక రాంగ్ డెసిషన్ జరిగినట్టయితే, ఇఫ్ యూ థింక్ ఇట్స్ టూ లేట్, నౌ గాడ్ వాంట్స్ యూ టు ఎస్టాబ్లిష్ యువర్ ఫ్యామిలీ. దేవుని చిత్తము జరగాలి అని మీరు ఇంకా అనుకుంటే మీ కుటుంబాన్ని మీరు నిలబెట్టుకోవడమే దేవుని చిత్తం. డోంట్ బ్రూడ్ ఓవర్ ఇట్. డోంట్ థింక్ దేవా ఇలా జరిగిపోయింది ఇంకా నేనేదో నా చూసుకుంటానయ్యా, ఈ మనిషి మారేలాగా లేరు, లేకపోతే ఈ కుటుంబం మారేలాగా లేదు. కాదు, నువ్వు అడుగు పెట్టావు. Now it is your will, now it is your responsibility to take care of your family. అది దేవుని చిత్తం. ఓకే, సో క్విక్గా నేను ఇవి I wanted to give a small advice for people who are struggling. సో ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది బ్రదర్. ఇప్పుడు మనము డిసర్న్మెంట్ గురించి మాట్లాడాము. అండ్ దెన్ డిసర్న్ చేసుకున్న తర్వాత, అంటే గ్రహింపు వచ్చిన తర్వాత దాని మీద ఎలా నిలబడాలి, అంటే నిర్ణయించుకోవాలి, అంటే డెసిషన్ గురించి మనం మాట్లాడాము. డిసైడ్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ అ వైల్ హౌ విల్ వి సీ ద ఫ్రూట్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్, దాని గురించి కూడా మనం మాట్లాడాం. ఇప్పుడు గ్రహించుకోవటం ఎలా అన్నదే కదా పాయింట్. గ్రహించుకోవాలి, సరే, గ్రహించుకోవటం ఎలా నాకు అర్థం కావట్లేదు బ్రదర్. అసలు ఇలా దేవుడు మాట్లాడతాడు, ఈ విషయాల్లో మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు? చాలామంది చాలా రకాలు చెప్తున్నారు. ఇంటర్నెట్ ఇస్ ఫ్లడెడ్ విత్ ఇన్ఫర్మేషన్. ఓపెన్ చేస్తే షార్ట్స్లోనేమో ఎవరో ఏదో చెప్తారు, ఒక ప్రవక్త అంటారు, ప్రవక్త ఏదో అంటాడు, ఈయన ఏదో అంటాడు, ఈయనకేం అర్థం కావట్లేదండి. ఇట్స్ నథింగ్ ఇస్ మ్యాచింగ్, ఐ కెనాట్ కనెక్ట్ ద డాట్స్. దెన్ వాట్ ఈస్ ద బిబ్లికల్ వే ఆఫ్ డిసర్నింగ్ గాడ్స్ విల్ ఫర్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్? అయితే చూద్దామా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 1-2. హెబ్రీయులు 1:1-2 చదువుతారండి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. చాలండి. సో పూర్వము దేవుడు ఎలా మాట్లాడాడంటండి? ప్రవక్తల ద్వారా మాట్లాడాడంట. మనం బైబిల్లో మనం చూస్తే ఈ ప్రవక్తలు ఎంతమందిని చూస్తామంటే, మనం 17 ప్రాఫిట్స్ మనం బుక్స్ చూస్తాం. రైట్, ఇట్ స్టార్ట్స్ విత్ మోషే. ఇక్కడ నుంచి మనం 17 ప్రాఫిట్స్ మనం చూస్తాం. మోషే నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 17 ప్రవక్తలతో కూడా దేవుడు మాట్లాడాడంట. ఎందుకంటే వాళ్ళకి వాక్యం లేదు. వెన్ వాజ్ రెవల్యూషన్స్ ఫినిష్డ్? రెవల్యూషన్స్ వాజ్ ఫినిష్డ్ ఇన్ 95 AD. క్రీస్తు వచ్చిన తర్వాత 95 AD, సో ఆల్మోస్ట్ అ సెంచరీ is when was the last book of the Bible, the Revelations, was complete. సో అప్పటి వరకు వాళ్ళ చేతిలో వాక్యం లేదు. ఈరోజు అంటే వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ డిఫరెంట్ వర్షన్స్, డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్, డిఫరెంట్ కామెంటరీస్, డిజిటల్ వర్షన్స్ ఆఫ్ బైబిల్. బట్ వాళ్ళకి అలా కాదు. ఎవరో దేవుని ప్రవక్త వచ్చి చెప్తే వాళ్ళు వినటం తప్ప వాళ్ళ చేతుల్లో ఈ వాక్యం ఉండేది కాదు. అందుకే మరి ఇప్పుడు పూర్వకాలమందు దేవుడు నానా విధములుగా నానా సమయములలో ప్రవక్తల ద్వారా అధికంగా దేవుడు ప్రజలతో మాట్లాడాడు. మరి ఈ సమయంలో మనతో ఎలా మాట్లాడతాడంటే ఆయన కుమారుని ద్వారా. ఆయన కుమారుని ద్వారా అంటే ఎలా మాట్లాడతాడు? ఆయన కుమారుని ద్వారా, ఆయన కుమారుని ద్వారా అంటే అసలు ఏంటి, ఎలా మాట్లాడతాడు ఆయన కుమారుని ద్వారా? ఓకే, కుమారుని ద్వారా మాట్లాడతాడు. అయితే మనం యోహాను సువార్త ఒకసారి క్విక్గా, యోహాను 1:1 మీరు చదివినట్టయితే,
ఈ కుమారుని ద్వారా అంటే ఎలా మాట్లాడతాడో మనకు అర్థమవుతుంది. యోహాను 1:1. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో. యోహాను సువార్త 1:1 చదువుతున్నారా సిస్టర్? ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సో వాక్యమే దేవుడై ఉండెను. మరి వాక్యం అలాగా 1:14 మనం చూస్తే ఆ కింద 1:14 చదువుతారా? యోహాను 1:14. యోహాను 1:14 కిందనే. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. సో యేసయ్య ఏమై ఉన్నాడండి? ఈ వాక్యమై ఉన్నాడు ఆయన. హీ బికేమ్, ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమంగ్స్ట్ us. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. అండ్ అదే రకంగా నేను ఇంకొక దగ్గర కూడా నేను చూపించాలనుకుంటున్నాను, టు క్లోజ్ ద థింగ్. రెవల్యూషన్స్ 19:11 నుంచి 13, ప్రకటన 19:11 నుంచి 13. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడిదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శన చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఏమని నామం పెట్టారండి ఆయనకి? దేవుని వాక్యం. దేవుని వాక్యం అన్న నామం ఆయనకు పెట్టబడింది. ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం మనం? మన యేసయ్య గురించి మాట్లాడుతున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ జీసస్. హిస్ కాల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ రెవల్యూషన్స్, రైట్? సో ఇక్కడ మన హెబ్రీయుల ప్రకారంగా పూర్వము ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు అది అంతగా ఇట్స్ నాట్ అ వ్యాలిడ్ చాయిస్. ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రవక్తలు ప్రాఫెసీస్ అనుకుంటూ పరిగెడుతున్నారు. దే ఆర్ నాట్ గివింగ్ ద ఇంపార్టెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యు నో ద ప్రాఫెసీస్ హ్యావ్ బిన్ డీథ్రోన్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. అది కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ద స్క్రిప్చర్ ట్రయంప్స్ or scripture is above every spiritual gift. I want to show you this. 1 Corinthians 14, మొదటి కొరింథీయులు 14, తృప్తంగా చూద్దాం. మొదటి కొరింథీయులు 14:37 నుంచి 38 వరకు. ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకుని ఎడల నేను మీకు రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే యుండనిమ్ము. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, ఇక్కడ ఏమని అంటున్నాడంటే ఎవరైనాను ఆత్మ సంబంధితులైతే, ఇఫ్ యు ఆర్ అ స్పిరిచువల్ పర్సన్ ఆర్ ఇఫ్ యు ఆర్ అ ప్రాఫిట్, please understand that the things that I'm writing, the word of God, is above your prophecies or your spiritual gifts. This is really important. Nowadays people want shortcuts. That is why, వాళ్ళకి దేవుని స్వరం వినాలని ఉంటుంది, దేవుని చిత్తం తెలుసుకోవాలని ఉంటుంది, కానీ వాళ్ళకి దేవుని వాక్యంలోని టైం గడపాలని ఉండదు. So what is the shortcut? Going to some man of God and asking them, నీకేమనిపిస్తుంది, దేవుడు ఏమనుకుంటున్నాడు నా గురించి? ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఈ కాలంలో నేను ఈ వాక్యము ద్వారా నేను నీతో మాట్లాడతాను. ప్రవక్తలు అవన్నీ కూడా వాక్యం లేనప్పుడు ఉన్నవి. ఈ సమయం అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు డిస్పైజ్ ప్రాఫెసీస్, ఆనర్ దెమ్. ఈ కాలంలో కూడా ఒకరు వచ్చి మీ జీవితంలో ఏమైనా ప్రవచించినప్పుడు కానీ ఏమైనా ప్రాఫెసై చేసినప్పుడు కానీ యు టేక్ ఇట్ హంబ్లీ, బట్ యు టెస్ట్ ఇట్ అగేన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నాట్ సింప్లీ నాడింగ్ యువర్ హెడ్, అవునా 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 కాదు. దేవుని వాక్యంతో పరీక్షించి దాని ప్రార్థనలో కనిపెట్టి చూడాలి. డు నాట్ డిస్పైజ్ ప్రాఫెసీస్, డు నాట్ రన్ అవే ఫ్రమ్ దెమ్. డోంట్ సే ఓ నో నో దిస్ ఇస్ ఆల్ రాంగ్. నో, దేవుడు ఎప్పుడైనా ఎలా అయినా ఎవరినైనా వాడుకుంటాడు. కానీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు స్ట్రెస్ మోర్ is nothing is more than the word of God. This should be your primary source or your most reliable way
to be able to listen from God, not some prophet, not some spiritually gifted person. All that is good, extra, added, good. But the word of God triumphs over everything. Right? Scripture above prophecy. That is what I wanted to show you. And then the most reliable way. ఓకే, అలానే మనము హెబ్రీలు రాసిన పత్రికలోనే అలానే మనం కింద చూసినట్టయితే 4:12 చదువుతారండి ఒకసారి. హెబ్రీలు 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కిళ్లను మూలగాను విభజించినట్టు దూర్చు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్. సో దేవుని వాక్యం ఏమై ఉందంట? జీవము గలదై, సజీవమైన వాక్యం అంటాం కదా, జీవము గల వాక్యము అని. ఇట్ ఈస్ అ లివింగ్ వర్డ్. This thing is living. It's not some book that someone wrote centuries ago and then మనం ఏదో అలా ధ్యానించుకుంటూ పోతున్నాం అని కాదు. It really baffles me. ఇంకా మెనీ టైమ్స్ నేను బైబిల్ చదువుతున్నప్పుడు కానీ చాలా విషయాల్లో నేను ఆలోచించుకుంటూ ఉంటాను. ఎన్నో యుగాల ముందు రాయబడిన వాక్యము ఇప్పటికీ నా జీవితంలో ఎన్నో సన్నివేశాలకి ఇంకా అప్లై అవ్వబడుతుంది. అండ్ అప్లై అయిన విషయాల్లోనే నాకు ఆన్సర్స్ కూడా దొరుకుతున్నాయి. అంటే think about it. A book written 2, 3, 5 years ago is outdated these days. 2, 3, 5 సంవత్సరాల ముందున ఎవరో రాసిన ఒక పుస్తకాన్ని తీసుకోండి, అవి ఈ రోజుకి అప్లై అవ్వవు. మరి కొన్ని సెంచరీస్ ముందు రాయబడిన ఈ వాక్యము ఇంకా నాతో మాట్లాడుతుంది, ఇంకా నాకు సమాధానాలు ఇస్తుంది అని అంటే ఇది జీవము గలది. వాక్యం అదే చెప్తుంది. ఇది సజీవమైన వాక్యము, ఇది బలము గలైన వాక్యము, సజీవము గల వాక్యం. బ్రదరు పోయిన వారము హీ ఎక్స్ప్లెయిన్ ద పారబుల్ ఆఫ్ సోవర్. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు. అందులో విత్తబడుతున్న వాక్యము ఏమిటండి? ఆ విత్తనం, అంతే కదా. ఆ పారబుల్ ఆఫ్ సోవర్లో ఆ ల్యాండ్ ఎక్కడైతే ఈ వాక్యం ఈ విత్తనం పడుతుందో ఆ భూమి లేకపోతే ఆ ప్రదేశము మన హృదయాలు అయినప్పుడు, ఎక్కడైతే ఆ పారబుల్ ఆఫ్ సోవర్లో మీరు తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు చదవండి. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ నాట్ గోయింగ్ త్రూ ఇట్. మత్తయి 13:3-4 ఉంటుంది, మాథ్యూ 13:3 and 4. సో ఎక్కడైతే విత్తనం పడుతుందో ఆ ప్రదేశము మన హృదయానికి సాదృశ్యం అయితే, వేయబడుతున్న విత్తనము దేనికి సాదృశ్యము? ఈ వాక్యానికి సాదృశ్యం. సో దిస్ సీడ్, వాట్ ఎవర్ యు ఆర్ సోయింగ్, హ్యాస్ లైఫ్. when it falls on a fertile ground, on a good ground, it can give you life in abundance. That is why Jesus was comparing the word of God with seed. Seed has life. The word of God has life. That is what he is trying to tell us here. సజీవమైనది, దానిలో జీవం ఉంది. That is why God was comparing it to a seed in the parable of sower. అలానే మరి ఒకటి ఏంటంట? బలము గలదై. మరి బలము గలదై అన్నదానికి మనం చూస్తే 1 తెస్సలోనియన్లు 2:13 నేను చదువుతాను. 2:13 చూడండి. 1 తెస్సలోనియన్లు 2:13. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఇట్ ఈస్ మూవింగ్. It is not static. The word of God is always moving in our lives. It is not a static one. కార్య సిద్ధి కలగజేయుచున్నది. ఆ కార్యాలు జరిగిస్తుంది మన జీవితాల్లో. It is powerful. It is capable of producing the intended results. దేవుడు మీ జీవితాల పట్ల ఏదైతే ఆశిస్తున్నాడో ఆ రిజల్ట్స్ని మీకు కేపబిలిటీ ఇచ్చేది వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ఎనేబులింగ్ యూ ఇన్ డిఫరెంట్ వేస్. కార్యసిద్ధి మీలో కలగజేస్తుంది. ఒకటి జీవము గలది, రెండవది మీలో ఆ కార్యసిద్ధి కలగజేస్తుంది. ఇట్ ఈస్ అట్ వర్క్ కాన్స్టెంట్లీ విత్ ఇన్ యూ. ఏదో చదివం వదిలేసాం కాదు. ఆ వాక్యం మళ్ళీ మీకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసి జ్ఞాపకం చేసి ఆ సమయంలో ఆ సందర్భంలో ఏం నిర్ణయం తీసుకోవాలన్నది స్పష్టంగా తెలియజేస్తాడు. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లివింగ్ బట్ ఆల్సో అట్ వర్క్ ఇన్ యూ. సో
ఓకే బ్రదర్, వాక్యం ద్వారా తెలుసుకోవాలి దేవుని చిత్తము, దేవుని నిర్ణయం ఏమిటి, దేవుని ప్రణాళిక ఏంటి అన్నది వాక్యం ద్వారా మీరు తెలుసుకోవాలని స్పష్టంగా చెప్పారు, అర్థమైంది. ఇస్ దెర్ అ ప్యాటర్న్, ఇస్ దెర్ అ వే దట్ ఐ కెన్ ఫాలో సంథింగ్ దట్ వర్క్ ఫర్ మీ, సంథింగ్ దట్ విల్ వర్క్ ఫర్ యూ? అగైన్, దేవుడు ఎన్ని రకాలుగా ఎవరినైనా యూజ్ చేసుకుంటూ మాట్లాడవచ్చు, నేను కాదనట్లేదు. బట్ ద థింగ్స్ దట్ ఐఎమ్ ప్రపోజింగ్ ఆర్ బిబ్లికల్, అండ్ ప్రాబబ్లీ you should give more importance to these ways, is what I'm trying to tell. So is there a proposed pattern? మరి నాలాగా నేను చెప్పాను కదా, ఈ వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు how I was struggling to listen from God. ఇది ఇలాగా పెట్టి, దేవా ఏదో వాక్యం చెప్పు, బయట కూర్చున్నప్పుడు గాలి వేస్తుంది, ఏదో ఆగితే, ఏదో పేజ్ ఆగితే ఆ పేజ్ నువ్వు మాట్లాడింది అని నేను. సో ఆర్ వి ప్యాటర్న్ మ్యాచింగ్? Are we looking for some incidents to happen so that I can decide that this is the will of God in my life? లేకపోతే బుక్ క్రికెట్. ఎంతమంది బుక్ క్రికెట్ తెలుసండి? చిన్నప్పుడు బుక్ క్రికెట్ ఆడతాం కదా, ఇలా అని బైబిల్ తీసి ఇలా అని 6 కొట్టా, 4 కొట్టా, 2 కొట్టా, సెంచరీలు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు ఇక్కడ. ఏంటండి? అయితే మరి అలా ప్యాటర్న్ మ్యాచింగా, లేకపోతే అలా దేవుడు మాట్లాడతాడా అంటే ఇది వాక్యమే, కాకపోతే ద ప్యాటర్న్ దట్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇస్ రాంగ్, రైట్? సో ఇస్ దర్ అ ప్యాటర్న్ దట్ ఐ కెన్ ఫాలో వేర్ గాడ్ కెన్ టాక్ టు మీ? లేకపోతే ఈ నానా విధమైన ఇప్పుడు నేను చెప్పిన విధానాలు సరైనవా? ఈ సమయంలో నేను చిన్న ఇది చెప్పాలనుకుంటున్నాను. ఒక తాగుబోతంట, తాగుడు తప్పని అందరికి తెలుసు, వాక్యం చెప్పక్కర్లా. ఈ చెడు వ్యసనాలు చెడ్డవని అందరికీ తెలుసు, వాక్యమో లేకపోతే ఎవరో దైవజనులు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ మినిమం కామన్ సెన్స్, రైట్? సో ఈ తాగుబోతు ప్రార్థన చేసుకుంటాడంట, దేవా ఈరోజు పాస్టర్ గారు చాలా వారాల నుంచి చెప్తున్నారు, నేను నా మనసు మార్చుకోవాలనుకుంటున్నానయ్యా. ఈరోజు గనక నేను బార్ షాప్కి వెళ్ళినప్పుడు నాకు పార్కింగ్ స్పేస్ దొరకకపోతే, యూజువల్లీ ఆ బార్ చాలా ఫుల్ బిజీ ఉంటుంది, సండే కదా, ఫుల్ బిజీ ఉంటుంది, నాకు కానీ పార్కింగ్ స్పేస్ దొరకకపోతే నా బండి పెట్టుకోవడానికి, ఇది నీ చిత్తం అని నేను ఒప్పుకొని నేను తాగుడు ఆపేస్తా, నేను ఇంకా తాగను అని చెప్పి నిర్ణయించుకొని బండి వేసుకొని బయలుదేరాడంట. బార్ దాకా వెళ్ళాడంట, ఫుల్ ఉందంట. మా ఆవిడ సామాన్లు తీసుకుని ఉంది కదా, సరేలే ఫస్ట్ వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పి సామాన్లు తీసుకోవడానికి వెళ్ళాడు. సామాన్లు తీసుకొని వచ్చి మళ్ళీ ఆ దారిలో వెళ్తుండగా బార్ వైపు చూసాడు, మళ్ళీ ఫుల్ ఉంది. సరే పిల్లలకి ఏదో వస్తువులు కావాలన్నారు, స్కూల్ రేపటి నుంచి మళ్ళీ టైం ఉండదు కదా అని చెప్పి ఆ వస్తువులు తీసుకోవడానికి వెళ్ళాడు. అలా 2 గంటలు 3 గంటలు టైం పాస్ చేసి అలా తిరుగుతున్నాడు. మనసంతా ఒక బార్ దగ్గర ఉంది, ఆ పార్కింగ్ లాట్ వైపు ఉంది. సడన్గా ఎవడో బండి తీసాడంట, వెళ్ళి బండి పెట్టేసి 3 గంటల తర్వాత, దేవా ఇదిగో అయ్యా పార్కింగ్ స్పేస్ దొరకలేదు, ఇది నీ చిత్తం కాదనుకుంటాను, ఇంకెప్పుడైనా చూద్దాంలే అని చెప్పి. సో దేవుని చిత్తం ఏంటో మనకు తెలిసి కూడా మన చిత్తానికి దేవుని చిత్తానికి అది మ్యాచ్ అవ్వట్లేదంటే వి సమ్హౌ ట్రై టు ఫిట్ ఆర్ విల్ ఇన్ టు గాడ్స్ విల్. ఇస్ దట్ రైట్? సో ఆర్ దీస్ ప్యాటర్న్స్, దేవుని వాక్యంలో దేవుని చిత్తం నేను గ్రహించుకోవాలనుకుంటున్న ఈ ప్యాటర్న్స్, నేను ఏమైతే మెథడ్స్ ఫాలో అవుతున్నానో ఇవి కరెక్టా? కాదు. మరి బైబిల్ ఏం చెప్తుంది? వాక్యంలో దేవుని చిత్తాన్ని ఎలా కనిపెట్టాలా అన్నదానికి బైబిల్ ఏం చెప్తుంది అన్నదాన్ని మనము క్విక్గా ఇదొకటి నేను చూపించాలనుకుంటున్నాను అండి. నాకు ఇంకా చాలా చెప్పాలన్న ఇది ఉంది కానీ టైం లేదు కనుక నేను క్విక్గా ఈ ప్యాటర్న్ అన్నది బైబిల్ ఏం చెప్తుంది అన్నది మనం క్విక్గా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12:1-2. రోమీయులు 12:1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అదండి, మనస్సు మారి నూతనము చెందాలంట. మనసు ఎలా మారుతుంది? యూ విల్ చేంజ్ బై వాట్ యు బిలీవ్, అంతే కదండి. ఈ చర్చ్కి నువ్వు ఈరోజు ఎందుకు ఇక్కడికి వచ్చావంటే నువ్వు ఏదో నమ్ముతున్నావు. ఈరోజు చర్చ్కి వెళ్తే ఏదైనా అవుతుంది, ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత వేరే ఎక్కడికైనా వెళ్తావు, లేకపోతే ఒక రకంగా ఒక మనిషి ఎలా జీవిస్తాడో దాన్ని డిసైడ్ చేసేది ఆ మనిషి ఏం నమ్ముతాడో దాన్ని అదే డిసైడ్ చేస్తుంది కదా. మనం ఏం నమ్ముతామో దాని ప్రకారంగా మనం జీవిస్తాం. సో మనస్సు మారాలంట, నూతనం అవ్వాలంట. దేవుని వాక్యము చేత కడగబడినప్పుడు ఆ మనిషి మనస్సు మారుతుంది. దేవుని వాక్యం ఉంటే ఆ రిఫార్మ్డ్,
a transformed mind, renewal of that heart will happen through the word of God. నేను చెప్పే మాటలు బట్టి కాదు, మీ తల్లిదండ్రులు చెప్పే మాటలు బట్టి కాదు, మనకి ఇష్టమైన వాళ్ళు చెప్పే మాటలు బట్టి కాదు, దేవుని వాక్యమును బట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ రెన్యువల్ ఆఫ్ మైండ్ అన్నది కలుగుతుందంట. అలా కలిగిన తర్వాత మనం పరీక్షించి, మరొకసారి చదువుతారా దయచేసి 12:1-2. చాలా చక్కగా రాశాడు పౌలు. ఇది దేవుని చిత్తం ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది. 12:1-2 మరొకసారి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. సో దేవుని వాక్యమును బట్టి రూపాంతరము పొందిన మనస్సును బట్టి. సో ద ప్యాటర్న్ దట్ ద బైబిల్ ఇస్ ప్రపోజింగ్ టు డిసర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్ is, first thing, a transformed mind that has been renewed by the word of God. A transformed mind that has been renewed by the word of God, and you test what is the will of God in your life. ప్రతిది ఏది కూడా జరుగుతుంది కదా అని అంగీకరించడం కాదు, దాన్ని పరీక్షించి మనం తెలుసుకోవాలంట. దేని ద్వారా పరీక్షించాలి? మనం దేవుని వాక్యం ద్వారా పరీక్షించాలి. సో ఇదొక విధానం అయితే, ఇంకొక విధానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:9-11. మనము క్విక్గా ఇది చూద్దాము. ఫిలిప్పీయులు 1:9-11. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. ఆమేన్. సో ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, తెలివితోనూ అనుభవ జ్ఞానముతోనూ కలిగిన ప్రేమ కూడా ఉండాలంట. ఇది ఒక్కటే సరిపోదు, కానీ తెలివితోనూ ఇంకా అనుభవ జ్ఞానమైన తో కూడిన ప్రేమ. ద లవ్ దట్ హ్యాస్ ద డిసర్న్మెంట్ అండ్ దెన్ అనుభవ జ్ఞానముతో కూడిన ప్రేమతోనూ, ఈ రెండు కలిసి నప్పుడు మనకు దేవుని చిత్తం ఏంటో కనిపెట్టడం కొద్దిగా ఈజీ అవుతుంది. కొద్దిగా కాదు, చాలా ఈజీ అవుతుంది యాక్చువల్లీ. ఎందుకంటే యూ హ్యావ్ అ మైండ్ దట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుని చిత్తము నీ చిత్తం అవుతుంది. అప్పుడు నీ చిత్తానికి దేవుని చిత్తానికి ఏమి, అప్పుడు దెర్ విల్ బి నో డిఫరెన్స్. యోర్ విల్ బికమ్ ద విల్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ వాట్ Romans 12:1-2 is trying to tell you. దాన్ని పరీక్షించమని కూడా చెప్తుంది. అలానే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోని 1:9-11 ఏమని అంటుందంటే, లవ్ దట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ బై నాలెడ్జ్ అండ్ డిసర్న్మెంట్. ఊరికే దేవుని వాక్యం పొందటం కాదు, మనం ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటాం అవన్నీ, అలా కాదు. ఈ రెండు రకాలైన వాటిని మ్యాచ్ చేస్తూ ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతున్నప్పుడు దెన్ యూ డిసర్న్ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని వాక్యము చేత రూపాంతరము చెందిన మారు మనస్సు, దాంతోపాటు మరొకటి ఏంటండి, తెలివితోనూ అనుభవ జ్ఞానముతోనూ కలిసిన ప్రేమ అంట. ఉత్త ప్రేమ కాదు, తెలివితోనూ అనుభవ జ్ఞానముతోనూ కలిసిన ప్రేమ. ఈ రెండు కలిసి ఒక ప్యాటర్న్ని మ్యాచ్ చేసుకొని మనం అప్పుడు దేవుని డెసిషన్, దేవుని చిత్తం ఏంటో మన జీవితంలో మనం తెలుసుకోగలుగుతాం. అండ్ రిమెంబర్ వన్ థింగ్, God is not stressing on what decision you are making, but how holy is your decision. God is more concerned about the holiness of your decision rather than the decision itself. నువ్వు చేస్తున్న నిర్ణయం కాదు, నువ్వు చేస్తున్న నిర్ణయంలో ఎంత పరిశుద్ధత ఉంది, ఎంత యథార్థత ఉన్నదన్నది దేవునికి ఇంపార్టెంట్. నువ్వు చేస్తున్న డెసిషన్ ఇంపార్టెంట్ కాదు, అందులో ఉన్న పరిశుద్ధత దేవునికి ఎక్కువ ఇంపార్టెంట్. అలానే ఫైనల్గా ఇది ఒక్క వాక్యంతో నేను ముగిస్తాను. 1 Thessalonians 4:3-5 ఇక్కడ క్లియర్గా దేవుని చిత్తం ఏంటో మనకి క్లియర్గా రాయబడి ఉన్నది. 1 Thessalonians 4:3-5. మీరు పరిశుద్ధులగుటయే అనగా
మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తం. ఆమేన్. సో ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నానండి, మీరు పరిశుద్ధులుగా జీవించడమే దేవుని చిత్తం. యువర్ శాంక్టిటీ, యువర్ శాంక్టిఫికేషన్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. మరి ఇంకేమీ లేదు. మీకు ఫ్రీడమ్ ఉంది చాయిసెస్ చేయడానికి, మీకు ఫ్రీడమ్ ఉంది పార్ట్నర్స్ ఎంచుకోవడానికి, మీకు ఫ్రీడమ్ ఉంది ఏం వింటారు ఏం వినరు, ఏం తింటారు ఏం తినరు, ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళరు. మీ జీవితంలో మీరు ఏమైనా చేసుకోండి. నేను కాదు, ఎవరు మీకు అడ్డు చెప్పడం లేదు, దేవుడే మీకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ ఒక్కటి ఆలోచించండి, దీనివల్ల దేవునికి ఏమైనా ఘనత వస్తుందా? దేవుని బిడ్డ అని నేను పిలబడుతున్నా, నేను ఇది చేయటం కరెక్టా? దేవునికి ఏ రకంగా నేను దీని ద్వారా నేను మహిమపరచగలుగుతున్నాను? ఈ పాట ద్వారా, నేను చూస్తున్న ఈ సినిమా ద్వారా, నేను వెళ్తున్న ఈ ప్రదేశం ద్వారా, నాకున్న ఈ స్నేహాల ద్వారా, నేను చేస్తున్న ఈ పనుల ద్వారా దేవునికి మహిమ వెళ్తుందా, దేవునికి ఘనత వెళ్తుందా లేదా అన్నది ఒక్కటి మీరు పరీక్షించుకోండి. ద రెస్ట్ ఈజ్ అప్ టు యూ. మీ పరిశుద్ధత దేవుని చిత్తమై ఉన్నది, వేరే ఏది కూడా కాదు. మీ పరిశుద్ధత, యువర్ శాంక్టిఫికేషన్, యువర్ శాంక్టిటీ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్, నథింగ్ మోర్ దెన్ దాట్. సో ఓకే బ్రదర్, ఇవన్నీ చెప్పారు, బాగుంది, రాసుకున్నాము, అంత బాగానే ఉంది, ఒక డెసిషన్కి వచ్చాము, లేకపోతే ఒక డిసర్న్మెంట్ అన్నది కలిగింది. మరి ఇది దేవుని చిత్తమే అని కన్ఫర్మేషన్, లేకపోతే హౌ కెన్ ఐ బీ షూర్ దట్ దిస్ ఇస్ ఎస్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ హియరింగ్ ఆర్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డిసర్నింగ్. నౌ హౌ డు ఐ నో దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్? ఇది ఒకటి నేను చెప్పి నేను ఐల్ క్లోజ్. దెర్ ఆర్ 7 things ఐ వాంట్ యూ గైస్ టు కన్సిడర్. Please listen carefully. There are 7 things that I want you guys to consider to be sure if this is the will of God. Okay? మొదటిగా నేను విన్నది దేవుని వాక్యమును అప్రూవ్ చేస్తా, కన్సిస్టెంట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాట్ ఐ హర్డ్ ఆర్ వాట్ ఐ హ్యావ్ డిసర్న్డ్, ఇస్ ఇట్ కన్సిస్టెంట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యము అప్రూవ్ చేస్తుందా అన్నది మొదటిగా మనము గ్రహించుకోవాలి. రెండవదిగా, ఈజ్ దిస్ అ వైజ్ డెసిషన్? దేవుడు జ్ఞానం ఇచ్చే ప్రతిదీ బైబిల్లో రాయబడలేదు. ఈ రోజుల్లో మనం చూస్తున్న చాలా విషయాలు కూడా, చాలా టెక్నాలజీ రిలేటెడ్ ఏది కూడా బైబిల్లో ఇట్ హ్యాస్ గివెన్ యూ గైడ్ లైన్స్. జ్ఞానం ఇచ్చాడు దేవుడు. యూ అండ్ ఐ ఆర్ నాట్ రోబోట్స్, రైట్? ఒక మాన్యువల్ ఉంది, మాన్యువల్లో ఈ స్విచ్ నొక్కితే అది లెఫ్ట్ వెళ్తుంది, ఈ స్విచ్ నొక్కితే రైట్ వెళ్తుంది, అలా కాదు. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. సో ఇస్ దిస్ అ వైజ్ డెసిషన్ ఇస్ వాట్ ఐ వాంట్ యూ గైస్ టు అండర్స్టాండ్. ద సెకండ్ థింగ్, ఓకే? సో మొదటిగా, ఇస్ ఇట్ కన్సిస్టెంట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్? సెకండ్ థింగ్, ఇస్ దిస్ అ వైజ్ డెసిషన్? మూడవదిగా, కెన్ ఐ ఆస్క్ గాడ్ కాన్ఫిడెంట్లీ అబౌట్ దిస్? నేను నిజంగా చెప్తున్నాను, మీకు ఈ విషయము దేవుని చిత్తంలో లేదు అని అనిపిస్తే, కొద్దిగా డౌట్ ఉన్నా సరే, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో చాలా స్పష్టంగా మాట్లాడతాడు. You will never feel confident to pray about that person. You will never feel confident to pray about that situation. You will never feel confident to pray about that choice that you are making. You will lack confidence if it is not in God's will during your prayer time. Okay? So మూడవదిగా, can I ask God confidently about it? నాలుగవదిగా, do I have the witness of the Holy Spirit? Many times the Spirit of God, you and I, every one of us, దేవుని బిడ్డలో అని పేరు పెట్టి పిలువబడిన మనందట్లో కూడా దేవుని ఆత్మ ఉంటుందంట. సో గాడ్ విల్ స్పీక్ జెంట్లీ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఎన్నిసార్లు దేవుడు మీతో మాట్లాడాడు, లేకపోతే దేవుని స్వరము ఆత్మ ద్వారా విన్నారన్న వాళ్ళు చేయొత్తారు ఒకసారి. హౌ మెనీ ఆఫ్ యూ ఫెల్ట్ దట్ గాడ్స్ స్పిరిట్ హ్యాస్ మూవ్డ్ ఆర్ జెంట్లీ స్పోక్ టు మీ? ఒక రకమైన ఆనందం, ఒక రకమైన జాయ్, ఒక రకమైన పీస్. Suddenly there is, in amidst of all this chaos, there is a gentle peace or calmness that comes inside of us. That's the work of the Spirit. That is the witness of the Spirit. So, నాలుగవదిగా, witness of Spirit. Is the Spirit of God affirming it? Approve చేస్తుందా అన్నది నాలుగవది. ఐదవదిగా, does this fit me as a child of God? ఒక దేవుని బిడ్డ, క్రైస్తవుడు అని పిలువబడుతున్న నాకు ఇది సరైనదేనా? Is it suiting to me? Is it suitable to me? అన్నది మనం గ్రహించుకోవాలి. ఆరవదిగా, does it fit God's overall plan for me?
దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని మనం మాట్లాడాము, చిత్తం కలిగి ఉన్నాడని మాట్లాడాము. ఇస్ దిస్ ఫిట్టింగ్ ఫర్ మై లైఫ్? ఇస్ దిస్ ఫిట్టింగ్ ఫర్ గాడ్స్ పర్పస్ ఆర్ గాడ్స్ విల్ ఇన్ మై లైఫ్ అన్నది మనం 6వదిగా మనం చూడాలి. ఆఖరిగా దేవునికి మహిమ కానీ ఘనత కానీ ఈ విషయం ద్వారా వెళ్తుందా? దేవుడు ఊరికే ఏది చేయడు. దేవునికి అందులో మహిమ రావాలా, దేవునికి అందులో ఘనత రావాలా. నా మ్యారేజ్ ద్వారా, మీ మ్యారేజెస్ ద్వారా, మీరు తీసుకునే ప్రతి డెసిషన్లో కూడా గాడ్ షుడ్ బి ఆనర్డ్. అప్పుడే ఆ విషయము దేవుని చిత్తంలో ఉన్నట్టు. ఇస్ గాడ్ బీయింగ్ ఆనర్డ్ ఇస్ వాట్ ఐ వాంట్ యూ టు ఆస్క్ యాజ్ అ ఫైనల్ క్వశ్చన్. సో 7 things: consistent with the word of God or not, wise decision or not, are you confident about it while praying? That's the 3rd thing. 4th thing, is your spirit witnessing it? 5th thing, as a child of God, ఇది నాకు ఏమైనా సూట్ అవుతుందా లేదా? ఒక క్రైస్తవుని అంటున్నాను, మరి నేను చేసే పనులు అవి అలా ఉన్నాయా లేదా అన్నది మనం చూసుకోవాలి. 6వదిగా ఓవరాల్ ప్లాన్, దేవుని చిత్తముకి ఇది ఫిట్ అవుతుందా లేదా. 7వదిగా దేవునికి ఇందులో మహిమ వస్తుందా లేదా. 7 విషయాలు మీరు కనుక్కోండి. కనుక్కున్న తర్వాత దేవుడు మీతో ఏం మాట్లాడాడు ఈ వాక్యంలో మీరు కనిపెట్టండి. దాని గురించి మీరు ప్రార్థన చేయండి, దాని కొరకు ప్రార్థన చేయండి. అండ్ దెన్ యూ కెన్ ఆల్సో సీక్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్లీ మెన్. ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళొద్దు, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, యూ విల్ నో దెమ్ బై దేర్ ఫ్రూట్ is what the Bible says, right? The fruit ante the spirit, fruits of the Holy Spirit: gentleness, meekness, calmness, kindness, self control. సో అలాంటి వాళ్ళ దగ్గరికి ఊరికే ప్రతి ఒక్కరి దగ్గర సలహాకు నేను అనట్లేదు. And then you'll see circumstances change in your life according to that will. So I really wish all this made sense. ఇంకా నాకు చాలా చెప్పాలని కానీ, but you know, again, in the interest of time, already I'm over almost 10-15 minutes, I guess. So I'm sorry, but this is what I ఎంతో భారంతోని దేవుడు నాకు పెట్టిన ఈ విషయాలు. అంటే ఈ సంఘంలో ఉన్న బిడ్డలు దేవుని నుంచి ఎలా వినగలగాలి, వాట్ ఈస్ ద రైట్ వే టు బి ఏబుల్ టు లిసన్ ఫ్రమ్ గాడ్. దేవుడు మాట్లాడాలని అనుకుంటున్నాడు. దేవుడు జీవము గల దేవుడు, దేవుడు మాట్లాడే దేవుడు. ఈజ్ మోర్ దెన్ విల్లింగ్ టు టాక్ టు యూ అబౌట్ యువర్ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్. ఆర్ యూ విల్లింగ్? If you are not desperate about your situation, don't expect anything else. నీకు ఆ డెస్పరేషన్ రావాలి లోపల నుంచి. అప్పుడు కానీ దేవుడి నుంచి వినటం కానీ, నీ జీవితంలో ఏదైనా నువ్వు మార్పులు చూడటం కానీ జరుగుతుంది. ఆమేన్. ప్రార్థనతో మనము క్లోజ్ చేసుకుందామని. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దేవా, ఈ దినం బట్టి వందనాలు తండ్రి. నువ్వు ఇచ్చిన ఈ వాక్యంను బట్టి వందనాలయ్యా. నీ చిత్తం ఎలాగా గ్రహించుకోవాలి, నీ చిత్తాన్ని ఎలాగ మేము ఎరిగి ఉండాలి ప్రభువా. నీ చిత్తాన్ని గ్రహించుకొని దానికి తగిన జీవితము, దానికి తగినట్టుగా మేము ముందుకు ఎలా వెళ్ళాలి అని ప్రభువా నీ లేఖనాల ద్వారా నువ్వు మాకు సెలవిచ్చిన విధానం బట్టి వందనాలయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకొని మనం అడుగుతున్నాను అయ్యా నీ చిత్తంలో. అయ్యా, ఎవరెవరికైతే మ్యారేజెస్ జరగాలో, ఎవరెవరికైతే జాబులు రావాలో, ఎవరెవరికైతే వాళ్ళ ఫ్యామిలీస్లో తండ్రి ఆ ప్రేమ ఐక్యత వాళ్ళు కోల్పోతున్నారో, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏ సమస్య గుండా వాళ్ళు గోత్రు అవుతున్నారో కానీ ప్రభువా అయ్యా నీ చిత్తాన్ని స్పష్టంగా వాళ్ళకు బయలుపరచమని అడుగుతున్నానయ్యా. హెల్ప్ దెమ్ హ్యావ్ అ రిలేషన్షిప్ లార్డ్ రాదర్ దెన్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ. దేవా, నీ దగ్గర ఇన్ఫర్మేషన్ కానీ నీ చిత్తం ఏంటో కనుక్కోవటానికి కాదు కానీ నీతో ఒక సంబంధం కలిగి ఉండేటట్టు ప్రభువా వాళ్ళని దీవించమని అడుగుతున్నానయ్యా. గొప్పగా ఆరాధనలో మమ్మల్ని నడిపించావు, నీ వాక్యం ద్వారా బలపరిచావు. ఏదో పొందుకొని వెళ్ళే విధంగా తండ్రి వీళ్ళని దీవించమని అడుగుతున్నానయ్యా. అయ్యా, విత్తిన వాక్యం 100 ఫలింపజేయమని అడుగుతున్నాను ప్రభా. ఏదైనా తండ్రి ఒక డిసర్న్మెంట్ కలిగి ఉండి, ఆ డిసర్న్మెంట్ కలిగిన తర్వాత డిసైడ్ అయ్యి ఆ ఫ్రూట్ అన్నది వాళ్ళ జీవితాలు వాళ్ళు చూడటానికి కానీ, మరి ఆ డిసర్న్మెంట్ నీ వాక్యం ద్వారా ఎలా మేము తెలుసుకోవాలన్నది తండ్రి మేము ధ్యానం చేస్తుండగా ప్రతి ఒక్క బిడ్డ వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఇవన్నీ కూడా నీ వాక్యంలో ఎదగటానికి, నీకు అతి సమీపంగా జీవించడానికి, నీతో ఒక సంబంధం కలిగి జీవించడానికి వాళ్ళ జీవితాల్లో నువ్వు కృపనుంచమని అడుగుతున్నానయ్యా. స్పష్టంగా మాట్లాడు ప్రభా, స్పష్టంగా మాట్లాడు తండ్రి. వాళ్ళ జీవితంలో కార్యం జరిగించమని అడుగుతున్నాను తండ్రి. అలానే మరొకసారి అవకాశంను బట్టి ఇచ్చిన ఈ చిన్న తండ్రి ఈ తరుణము, ఈ చిన్న గుంపును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో తండ్రి అయిన దేవుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చక్కని వాక్యంతో మనల్ని బలపరిచిన బ్రదర్ని ఒకసారి దేవునికి మహిమ తెచ్చే విధంగా అభినందించుదాం. చాలా పవర్ఫుల్గా చెప్పారు. దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో ఎలా తెలుసుకోవాలి, ఆ డిసర్న్మెంట్ కానీ మనం తీసుకునే నిర్ణయాలు కానీ దాని